నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. మోడీ గారి చెవిపోగు రహస్యం ఏంటి? ప్రధానమంత్రి మస్కట్ పర్యటన తర్వాత ఒమన్ పర్యటనలో ఆయన చెవిపోగుతో ఎందుకు కనిపించారు? పైగా ఆ దేశాలకు వెళ్లే ముందే ఆ చెవిపోగు ఎందుకు పెట్టుకున్నారు? ఎవరైనా జ్యోతిష్యులు చెప్పారు ఆయనకి? సో ఈ సందేహాలు చాలామందికి కలుగుతున్నాయి. అండ్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది ఆ చెవిపోగు. నిజంగా ఎవరో మరి జ్యోతిష శాస్త్రవేత్తలు సజెస్ట్ చేశారట, ప్రత్యేకించి ఈ దేశాలకు వెళ్ళేప్పుడు చెవిపోగు పెట్టుకుంటే మంచిదని చెప్పేసి ఒక వదంతి అయితే వైరల్ అవుతుంది. తీరా మోసి చెక్ చేస్తే ఏంటంటే అదొక ఇన్స్ట్రుమెంట్. మోదీ గారి కొత్త స్టైలు బ్లింగి ఇయరింగ్ అని చెప్పేసి వ్యాఖ్యానాలు చాలా వచ్చినాయి సోషల్ మీడియాలో. మెరిసే చిన్నపాటి వస్తువు. ఈ పోగు నిజానికి ఆభరణం కాదు, అదొక రియల్ టైం ట్రాన్స్లేషన్ పరికరం. తర్వాత తేలింది. సోషల్ మీడియాలో దీన్ని చెవిపోగు అని చెప్పినప్పటికీ కూడా రియల్ టైం ట్రాన్స్లేషన్. ఆయన వివిధ దేశాలకు వెళ్ళేప్పుడు స్థానికంగా ఆ నాయకులు ఆయన కలిసే వాళ్ళందరూ కూడా అక్కడ ప్రధానమంత్రులు కావచ్చు, అధ్యక్షులు కావచ్చు, వాళ్ళ భాషలో మాట్లాడినప్పుడు దాన్ని యథాతథంగా కాకపోయినా 90% యాక్యురసీతో అర్థం చేసుకోవడానికి వీలుగా ఒక వినికిడి పరికరం అది. ఆయన ఒమన్ సుల్తాన్ హైతమ్ గారి చేత ఆర్డర్ ఆఫ్ ఉమెన్ అనే అత్యున్నత పురస్కారం అందుకున్నప్పుడు ఆ చెవిపోగుంది. అండ్ అలాగే మస్కట్కి వెళ్తే మస్కట్లోనే ఉంది. ఈ నెల 17-18 తారీఖుల్లో ఒమన్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ సయ్యద్ షిహాబ్ బిస్ తరీక్ అల్ సయీద్ ఆయనకి గార్డ్ ఆఫ్ ఆనర్ ఇచ్చినప్పుడు ఉంది. సో ఈ మొత్తంగా ఏంటంటే ఇదేదో ఫ్యాషన్ యాక్సెసరీ అనుకుంటున్నారు, కానీ తర్వాత స్పష్టమైంది ఇది AI ఆధారిత రియల్ టైం ట్రాన్స్లేషన్ డివైస్ అని. దీని ద్వారా ప్రధానమంత్రి మోడీ ఒమన్ నాయకులతోటి మాట్లాడేప్పుడు ఇమ్మీడియట్ ట్రాన్స్లేషన్, తక్షణ అనువాదం పొందేవాళ్ళు. కాబట్టి ఇది స్టైల్ స్టేట్మెంట్ కాదు, డిప్లొమాటిక్ టూల్. సరే, ప్రజా ప్రతిస్పందన ఎలా ఉంది అనే దానికి సోషల్ మీడియా ఏం రాసుకుంటూ వచ్చారు? సోషల్ మీడియాలో వినోదం, వ్యంగ్యం, ఆశ్చర్యం, అంటే మోడీ గారి స్టైల్ మీద ఇవన్నీ అనమాట. కొందరు దీన్ని టెక్నాలజీ వినియోగంగా ప్రశంసిస్తే మరికొందరు ఫ్యాషన్ ఎక్స్పెరిమెంట్ అని చెప్పేసి చర్చ మొదలెట్టారు. ప్రధానమంత్రికి ఒక దేశం వెళ్ళినప్పుడు ఫ్యాషన్ ఎక్స్పెరిమెంట్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. మరి ఒక్కొక్కళ్ళు ఒక్కో రకమైన. సాధారణంగా మోడీ గారి ఆయన ఇది కూడా అటైర్ కూడా ఏంటంటే కుర్తా అండ్ అలాగే ప్లైన్ జాకెట్ ఆర్ కొంచెం మెరిసే జాకెట్ ఒకటి ఆయన వేసుకుంటారు. ఈసారి ప్రత్యేకత ఏంటంటే చెవిలో కనిపించిన పరికరం ఆయన స్టైల్లో కొత్తదనాన్ని తీసుకొచ్చింది. స్పందన సోషల్ మీడియాలో ఇది పెద్ద చర్చకు దారితీసింది. మోదీ గారు చెవిపోగు వేసుకున్నారా? నిజానికి ఇది టెక్నాలజీ వినియోగం మాత్రమే, ఆభరణం కాదు. ఒక్కసారి మనం చూస్తే వివిధ దేశాల నాయకులు, అధిపతులతోటి ప్రధానమంత్రి మోదీ కలిసినప్పుడు ఒక్కొక్క పర్యటనకి ఒక్కొక్క రకమైన స్పష్టమైన తేడా ఆయన ఆహార్యంలో కనిపిస్తుంది, ఆయన అటైర్లో కనిపిస్తూ ఉంటుంది. ఈసారి కూడా ఏంటంటే ఈ హ్యాడ్ బీన్ టు డిఫరెంట్ కంట్రీస్, ప్రత్యేకించి వాణిజ్య ఒప్పందాలకు సంబంధించి ఒమన్ తోటి, యమన్ తోటి చేసుకున్న ఒప్పందాల గురించి కనుక మనం మాట్లాడాల్సి వస్తే చాలా కాన్సన్ట్రేషన్ తోటి ఆయన ఆ దేశాలతోటి ఒప్పందాలు చేసుకుంటూ వచ్చారు. ఈ ఒప్పందాల నుంచి జనాలకి దృష్టి ఎలా మళ్ళింది, ఎటు మళ్ళిందంటే ఆయన చెవిపోగు మీద. నిజంగా మనం శాస్త్ర సాంకేతిక రంగాల్లో సాధించిన దీన్ని, అభివృద్ధిని ఇక్కడ ప్రశంసించాలి. ఇప్పుడు వివిధ దేశాల నాయకులతో మాట్లాడేప్పుడు స్థానికంగా లాంగ్వేజ్ బ్యారియర్స్ ఉంటాయి, భాషాపరమైన పరిమితులు, కన్స్ట్రెయింట్స్ ఉంటాయి. వాటిని అధిగమించడం కోసం దుబాసీలు ఉండేవాళ్ళు. ఇదివరకు ఒక ఇద్దరు నాయకులు, 2 దేశాల అధిపతులు కూర్చున్నప్పుడు వెంబడే పరస్పరం వాళ్ళు మాట్లాడుకుంది అవతల వాళ్ళకి అర్థం కావడానికి 2 భాషలు తెలిసిన వాళ్ళు ఎవరో ఉండి ట్రాన్స్లేట్ చేసి చెప్పేవాళ్ళు. అండ్ మనం మిసెస్ గాంధీ అప్పటి నుంచి కనుక చూస్తే అంతకుముందు కూడా ఉండుంటారు, అట్ విజువల్స్లో కూడా దుబాసీలు కనిపించేవారు. అలాంటి అవసరం పడని ఒకే ఒక ప్రధానమంత్రి మనకు ఉన్నారు, ఆయన పివి నరసింహారావు గారు. 17 భాషల్లో ఆయన నిష్ణాతులు. సో ఆయనకు ఆ ఇబ్బంది ఎప్పుడూ రాలా. ఇట్ డజంట్ మీన్ అంటే అన్ని భాషలు అందరికీ వచ్చి ఉండాలని లేదు, ఆయన విద్వాంసుడు కాబట్టి ఆయనకి ఎక్కడ ఇబ్బంది రాలేదు. మోదీ గారు కూడా ఏంటంటే భాష తెలియకపోయినా ఆయన ముఖ కవళికల్లో వ్యక్తం చేసే కాన్ఫిడెన్స్ ప్రధానమంత్రి స్థాయిలో, అది జనాలను ఆకట్టుకుంటుంది. దానితోడు ఆయన చెవిపోగు రూపంలో కనిపించిన ట్రాన్స్లేషన్ డివైస్, AI బేస్డ్ ట్రాన్స్లేషన్ డివైస్ అనేది నిజంగానే ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఈ మధ్యకాలంలో కొందరు ఏదో ఒక చెవికి పోగు పెట్టుకొని దాన్ని ఒక ఫ్యాషన్ లాగా తీసుకొస్తున్నారు. కాబట్టి ఇదేదో ఫ్యాషన్ రిలేటెడ్ ఎక్స్పెరిమెంట్ అని చెప్పి మోదీ గారి మీద సెటైర్లు వేసే ప్రయత్నం సోషల్ మీడియాలో జరుగుతుంటాయి, సహజమే.
కానీ ఏంటంటే ఆయన స్థితప్రజ్ఞుడు కాబట్టి పెద్దగా ఇలాంటి వాటికి పట్టించుకోడు. ట్రాన్స్లేషన్ డివైస్ అనేది ఏ, సహజంగా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగేప్పుడు ఇటీవల కాలంలో వాడుతూ వస్తున్న పరికరం. అంత మాట ఎందుకు, మొన్నటికి మొన్న మరి ఆ, రష్యా ప్రెసిడెంట్ ఆయన వచ్చినప్పుడు, వ్లాదిమిర్ పుతిన్ వచ్చినప్పుడు కూడా మరి అటు ఉన్న టీము ఇటు ఉన్న టీమ్స్ ట్రాన్స్లేషన్ డివైజులు పెట్టుకున్నాయి. అయితే ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ గారు పెట్టుకున్నారు కాబట్టి ఆ ట్రాన్స్లేషన్ డివైజ్కి సంబంధించి ఏదో రహస్యం ఉంది. కేవలం ఆ నెపంతో ఆయన పెట్టుకోలేదు. ఎవరో జ్యోతిష్ శాస్త్రవేత్తలు చెప్పారు, ఈ మధ్య కామాఖ్య నుంచి ఏదో టీం వెళ్ళిందిట, అయ్యా మీరు ఇటువంటిది పెట్టుకుంటే మీరు మీ విదేశీ పర్యటనలు సక్సెస్ అవుతాయి కాబట్టి మీరు పెట్టుకోండి. సక్సెస్ అవుతాయంటే అది వ్యక్తిగత ప్రయోజనం కోసం కాదు, దేశానికి కావాల్సిన పరస్పర ఒప్పందాలు చేసుకోవటంలో అవి ఉపకరిస్తాయి. ఇటువంటిది ఈ సాధనం. నమ్మకం ఉంది, నమ్మకం లేదని మనం ఎందుకు అనాలి? ఇలాంటి నమ్మకాలు ఉన్నాయి. ఒక చెవికి పోగులు పెట్టుకోవడానికి వినియోగించే లోహాల మిశ్రమంతో సహా శాస్త్రాల్లో ఉన్నాయట. సో దాని ప్రకారమే ఆయన చేయించుకొని ఉండి ఉంటారనేది ఒక అబ్జర్వేషన్. బట్ దిస్ ఈజ్ ప్యూర్లీ అ డిఫరెంట్ థింగ్. ఇట్స్ అ ట్రాన్స్లేషన్ డివైస్. ప్రపంచానికి విశ్వగురువుగా భారత్ అవతరిస్తున్న తరుణంలో ప్రధానమంత్రి మోడీ చేస్తూ వస్తున్న కార్యక్రమాలు కానీ, ఆ కార్యక్రమాలని మరింతగా జనాలకి కనెక్టివిటీ, ఆ కార్యక్రమాలకు సంబంధించిన కనెక్టివిటీ జనాలకి ఏర్పాటు చేయడం కోసం కానీ ఆయన ఎప్పటికప్పుడు కొత్త పంథాని అవలంబిస్తుంటారు. ఈసారి అది పెట్టుకున్నారు, ఆ దేశాల అధినేతలతో మాట్లాడారు, అండ్ హీ గాట్ ద అంటిసిపేటెడ్ అండ్ డిజైర్డ్ రిజల్ట్. అదే కదా కావాల్సింది. ఎండ్ ఆఫ్ ది డే మోడీ గారి చెవిపోగులో ఉన్న రహస్యం మొత్తానికి ఇదే, ఇంతకుమించి ఇంకేం లేదు.